దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూసినటువంటి మీ అందరికీ యేసు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దానికి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన అనేకులకి ఈ వాక్యం అనేది అందించబడుతుంది. తప్పనిసరిగా లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి ఒక 2 వచనాలు 3 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచూ ఉండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉదయకాలమే లేచి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి జన సమూహం అంతటికీ కూడా వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఈలోపు శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా ఆమెను పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ధర్మశాస్త్రంలో రాయబడ్డది. అటువంటి వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే వారు ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి ఎదుట నిలవబెట్టారు. నిలవబెట్టి వాళ్ళు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో బోధకుడా, మోషే వ్యభిచారమందు పట్టబడినటువంటి అట్టి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మనకి ఆజ్ఞాపించాడు కదా, మరి నువ్వేం చెబుతావు అని వారు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారిని క్వశ్చన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఎవరితో ఏమీ మాట్లాడకుండగా ఆయన వంగి నేల మీద ఏదో ఆయన రాస్తూ ఉన్నాడంట. రాస్తూ ఉండగా అక్కడ వచ్చినటువంటి జనసమూహం అందరూ కూడా ఆయన రాస్తున్నటువంటి ఆ రాతను చూసి ఒక్కొక్కడు వారి చేతుల్లో ఉన్నటువంటి రాళ్లను అక్కడ పడవేసి ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉన్నట్లుగా అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని వారు ఒక్కొక్కరు వెళుతున్నారంటే, దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి ప్రతి వారు పాపం చేసినటువంటి వారు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారి ముందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఆదియు అంతమునైనటువంటి వాడు.
ఆయన మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్న వాడను అనని యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమేంటో యేసు ప్రభు వారికి తెలుసు, మన బ్రతికేమిటో యేసు ప్రభు వారికి తెలుసు, మన జీవన విధానం ఏమిటో కూడా యేసు ప్రభు వారికి తెలుసు. అటువంటి సమస్తమును ఎరిగినటువంటి యేసయ్య అక్కడ వచ్చినటువంటి వారిలో ఒక్కొక్కరి గురించి, వారు చేసినటువంటి పాపముల గురించి, వారు చేసినటువంటి భయంకరమైనటువంటి ఆ పనులను గురించి యేసు ప్రభు వారు రాస్తూ ఉండగా వచ్చినటువంటి వారు, నా పాపములు ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదు, అవన్నీ కూడా చాలా రహస్యంగా ఉన్నాయి. అయితే ఈ బోధకుడు నేను చేసిన పాపం అంతా కూడా బట్టబయలు చేస్తున్నాడు, నాకెందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా వచ్చినటువంటి వాడు రాయి పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగన వచ్చినటువంటి జనసమూహం అంతా కూడా ఒకరి వెంట ఒకరు రాళ్ళు అక్కడ పడవేసి అందరూ కూడా ఆ స్థలమును ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే వారి యొక్క హృదయము ఎల్లప్పుడూ చెడ్డదని, వారి ఊహంతా కూడా ఎల్లప్పుడూ కూడా చెడ్డదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిజమే కదా, మానవుని యొక్క హృదయము ఎల్లప్పుడూ కూడా చెడ్డగా ఆలోచన చేస్తుంది, చెడ్డ తలంపులు కలిగి ఉంటా ఉంది. అంతేకాకుండా మానవుడు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, పాపమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వారంతా కూడా ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. అంటే వారందరూ కూడా పాపం చేసి పాపంలోనే ఉన్నారు, పాపంలో నుంచి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీ ప్రభు ఎదుట ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అమ్మా, ఎవరును నిన్ను ఏమి చేయలేదా అనని యేసు ప్రభు వారు ఆమెను ఎంతో ఆప్యాయంగా, ఎంతో గౌరవంగా యేసు ప్రభు వారు ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే వ్యభిచారమందు పట్టబడేటువంటి స్త్రీని, లేక వ్యభిచారం చేసేటువంటి స్త్రీని సమాజంలో చూసేటువంటి వారందరూ కూడా చాలా తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు. అదేనంటే ఒక్కొక్కసారి మరి ఇబ్బందికరంగా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు మనిషిని మనిషిగా గౌరవించాడు. తనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడే కానీ ఆమెను ద్వేషించలేదు. ఏమన్నాడంటే, అమ్మా, ఎవరు కూడా నిన్ను ఏమి చేయలేదా అంటే, ఆమె అనుకుంటుంది, ఈయన పాపం లేనివాడు కదా, ఒకవేళ ఈయన నన్ను శిక్షిస్తాడేమో అని తన హృదయంలో ఆమె ఆలోచన చేసుకుంటూ భయపడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన అన్నటువంటి మాట, అమ్మా, నేను కూడా నిన్ను ఏమి చేయను, నేను కూడా నిన్ను శిక్షించను, అయితే నువ్వు ఇక నుంచి పాపం చేయబాక సమాధానం గలదానివై వెళ్ళు అనని యేసు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చిన తర్వాత ఆమెకు మరణం అనేది తప్పిపోయింది. యేసు ప్రభు వారి వద్దకు వచ్చిన తర్వాత ఆమె పాపము నుండి పరిపూర్ణంగా విడుదల పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి నుంచి ఆమె తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ఆయనను వెంబడించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దైవజనుడిగా నేను మీతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఇంకా ఒకవేళ నువ్వు పాపంలో ఉంటూ పాపంలోనే జీవిస్తూ ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదులే అని ఒకవేళ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నట్లయితే నీ పాపం ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపం నిన్ను చంపేస్తుంది. ఆ పాపం నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత పాపము నుండి విమోచించబడ్డది, మరణము నుండి విమోచించబడ్డది.
దేవుని బిడ్డ, నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే నీ పాపముల నుండి నువ్వు పరిపూర్ణంగా విడుదల పొందుతావు. నీ మీద ఉన్నటువంటి ఆ మరణాన్ని ప్రభు తొలగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, పాపాన్ని విడిచిపెట్టు. ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం, అది నిత్య నరకమని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ పాపములు పరిపూర్ణంగా క్షమించగలిగిన నాథుడు, నీ పాపములు పరిపూర్ణంగా తీసివేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, పాపము లేనివాడు మాత్రమే పాపములను క్షమించుటకు యోగ్యుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన బహిరంగంగా ఒక సవాలు విసిరాడు. ఏంటంటే, నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అనని ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, మతాధికారులతో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి ఒక బలమైన సవాలు విసిరాడు. కారణం, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన జీవిత విధానమంతా కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడు. కనుకనే మన పాపములను పరిపూర్ణంగా క్షమించేటువంటి అర్హత, యోగ్యత మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నదని దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ పాపం నుండి పరిపూర్ణంగా విడుదల పొందాలంటే నేడే ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ పాపాన్ని ప్రభు దగ్గర బట్టబయలుగా ఒప్పుకొని, కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా నీ పాపములను పరిపూర్ణంగా కడుగుకొని నువ్వు శుద్ధీకరణ పొంది, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని దైవజనుడిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ కొద్ది మాటల్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8374662217. మరొక ఫోన్ నెంబర్ 9492110979. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులుగా సిద్ధంగా ఉన్నాం. అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఈ సమాచారం లేక ఈ వాక్యాన్ని ఇంకా ఇతరులకు చేరేటట్లుగా మీరు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ మరి నా సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.